అందరికీ నమస్తే. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలు ఇవి ప్రతిసారి ఉంటాయి. కానీ ప్రభుత్వంలో జరుగుతున్నది అదే కదా. వాళ్ళు చెప్పే ఆరోపణలే నిజమని కనిపించే విధంగా చాలా సంఘటనలు కనిపిస్తున్నాయి మనకు. అంటే వీళ్ళ పాలన మొత్తం డబ్బుల చుట్టూ తిరుగుతుంది. భూములు, డబ్బులు ఈ రెండు తప్ప ఇంక వేరే ఏం లేవు. ఏదో ఒకటి డబ్బులు రావాలి, స్వామికార్యం కావాలి, స్వకార్యం కావాలి. స్వామికార్యం చేస్తే డబ్బులు వస్తాయి. అసలు ఒక్కటి కాదు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మినిస్టర్ల వ్యవహారం కూడా అదే. నిన్న మొన్న పొంగులేటి శ్రీనివాసన్ చూడలే, ఏకంగా కేసు బుక్ అయింది వాళ్ళ మీద. కేసు బుక్ అయిందంటే రేవంత్ రెడ్డి వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గొడవల కేసు అయింది, లేకపోతే కేసు కూడా పెట్టేవాళ్ళు కాదు. అది ఇంకొక వీడియో చెప్తాను నేను ఎట్లా కేసు అయిందో. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, గవర్నమెంట్లో తీసుకున్న నిర్ణయాలు మొత్తం వివాదాస్పదమే. అసలు ఈ గవర్నమెంటు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసింది అంటే నేను కొన్ని విషయాలు చెప్తా. ప్రతి దానిలో అవినీతే, ఆరోపణలే. ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తాయి, కానీ అసలు వాళ్ళు లేటుగా ఆరోపణ చేస్తున్నారు ప్రతిపక్షాలు. గవర్నమెంట్లో జరుగుతున్నది మొత్తం అదే. ఒక్కొక్కటి మీకు వివరిస్తా. అంతకన్నా ముందు షేర్ చేయండి వీడియో, ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ చేయొద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఒక 10 మంది రిపోర్ట్ కొట్టే వాళ్ళకు మనం కట్ చేసినట్టే, వాళ్ళకు టక్కర్ ఇచ్చినట్టే. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీళ్ళ నిర్ణయాలు చూడండి. అంటే డబ్బుల కోసమే వీళ్ళ నిర్ణయాలు అనిపించే విధంగా మొత్తం డబ్బుల కోసమే వీళ్ళు చేస్తున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది. మూసి 1,50,000 కోట్లు అటికీలు ఇటుకీలు మొత్తం ఇల్లు కొలగొట్టాలి, అజ్జేయాలి ఇజ్జేయాలి, మొత్తం అదేనా? మొత్తం డబ్బులేనా? అది ఫెయిల్ అయిపోయారు. మొత్తం అదంతా ప్రైవేటు కంపెనీలకు అప్పగించి, ప్రైవేట్ హోటల్స్కు అప్పగించి, వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ ఉత్తగిస్తుందా వాళ్ళ డబ్బులు, వాళ్ళకు కేటాయింపులు? అంత వాల్యుబుల్ భూమి, డబ్బులు వస్తాయి. అట్లా డబ్బులు అది ఫెయిల్ అయిపోయింది. హైడ్రా సక్సెస్ అయింది. పేదల ఇల్లు కూలగొట్టిండ్రు. తర్వాత దాని వెనుక ఎన్ని సెటిల్మెంట్లు జరిగినాయో ఏం జరిగినాయో తెలియదు, కానీ తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి వాళ్ళ మీద. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు కూలగొట్టలేదు, పెద్ద పెద్దోళ్ళు ఏదో సెటిల్మెంట్ చేసిండ్రు, బిల్డర్స్ దగ్గర స్క్వేర్ ఫీట్ కింద వసూలు చేసిండ్రు హైడ్రా పేరు చెప్పి. ఇట్లా రకరకాలుగా ఆరోపణలు దాని చుట్టూ ముట్టినాయి. అది పైసల చుట్టే తిరిగింది. తర్వాత ఫోర్త్ సిటీ, ఇంకా ఫోర్త్ సిటీ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇంకా ఫోర్త్ సిటీ ఇప్పుడు పూజలు చేసి షాండోలు అయింది, కానీ అక్కడ గ్రీన్ఫీల్డ్ హైవే అని 1,600 కోట్ల రూపాయలు సీఎం రమేష్కు కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. ఇంకా దానిలో కంపెనీలు పెట్టేందుకు వచ్చేతోళ్ళ నుంచి మళ్ళీ అదేముంటుందో తెలియదు. బ్యాక్డ్రాప్ అది ఫార్మాసిటీ పెట్టాల్సిన భూమిని అక్కడ కూడా పోయింది. ఆడ కూడా అనుకున్నంత స్పందన వస్తలేదు. ప్రైవేట్ వాళ్ళు వచ్చి అక్కడ కంపెనీలు పెట్టడానికి ఎవరు రెడీగా లేరు ఇప్పుడు. అట్లా పోతే అసలు మలక్పేట రేస్ కోర్స్ దాని మొత్తాన్ని ఎత్తేసేయాలి, దాన్ని ఏదో చేయాలి, ఆడుకున్న డబ్బులు వస్తాయి అనుకున్నారు. అది కూడా అనుకున్నది కాలేదు. వేరే వేరే అవుతున్నాయి. ఇవి హైడ్రా దగ్గర సెటిల్మెంట్లు అయినాయి, లేకపోతే భూములు ఎక్కడ కనిపిస్తే అక్కడ కబ్జాలు చేస్తున్నారు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లీడర్లు పోతుంటేనే భయపడుతున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల. అమ్మో వీళ్ళు వస్తున్నారు, ఏం చేస్తారు, ఏం చూస్తున్నారని అట్లాంటి పరిస్థితి ఉంది. తర్వాత తుమ్మిడిహెట్టి, మహారాష్ట్రతో ఒప్పందం లేదు, ఏం లేదు. ఆల్రెడీ టెండర్లు, దానికి రిపోర్ట్స్ మొత్తం రెడీ అయిపోయినాయి. ఇక అడ్వాన్స్ ఒకటే మిగిలింది, అది కూడా అంతే. ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అన్నారు, అదంతే. తర్వాత వీళ్ళకి రోడ్లు వేసే పని కూడా లేదు కదా. ఉన్న రోడ్లను రిపేర్ చేయని కూడా చేతనైతే లేదు వీళ్ళకి. తర్వాత త్రిబుల్ ఆర్ కూడా అంతే. త్రిబుల్ ఆర్లో కూడా ఎవరెవరి కోసమో ఎక్కడెక్కడో తప్పించేసి మొత్తం వంకలు చేసి, వంకలు టింకలు చేసి ఆడ అదే పని చేస్తున్నారు. ఇక మెట్రో 280 ఎకరాల భూములు అమ్మితే దాని వెనుక జరుగుతున్న కమాలు ఏందో తెలియదు. ఇక ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. అంటే ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో గవర్నమెంటు అవి నిజం అనే విధంగానే చేస్తుంది కదా. ఈ మధ్య హిల్ట్ స్కీమ్ చూస్తలేమా, పారిశ్రామిక భూములను 30%కి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి. ఎల్ఆర్ఎస్ టైప్ అది కూడా. మరి 30% వాళ్ళు 100% కట్టమన్నా కడతారు. ఏమన్నా చెప్పు, 4 కోట్ల భూమికి ఆయన కట్టేది 30 లక్షలు, 40 లక్షలు అవుతుందేమో. మార్కెట్లో 4 కోట్లు, టీజీఐసి 2 కోట్లు ఉంటుంది, గవర్నమెంట్ రేటు ₹1 కోటి ఉంటుంది. 30 లక్షలు కడతాడు మొత్తం. 4 కోట్ల భూమి వస్తే 30 లక్షలు కట్టాడా? మరి అదే 100 కోట్లు కట్టండా, 30 లక్షలు కాదు ₹1 కోటి కట్టానంటే కట్టాడా? 4 కోట్ల భూమికి ₹1 కోటి కట్టమంటే కట్టాడా? గవర్నమెంట్కి కడతాడు. కానీ దాని వెనుక ఏం పెద్ద స్కామ్ జరిగిందో ఏమైందో తెలియదు. ఇంకా ఆరోపణలు ఎంతమంది మీద వచ్చినాయి. రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ ఏం చేస్తున్నారో తెలంగాణ సమాజానికి అందరూ చెప్పే వార్తలతో అర్థమైపోయింది. కొండ సురేఖ వాళ్ళ బిడ్డే చెప్పింది ఏం జరుగుతుంది అనేది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు బుల్డోజర్ తీసుకొని పోయి ఆడొక పెద్ద పంచాది. కొండ సురేఖ గొడవ
చూసినా కదా సెటిల్మెంట్లో గొడవ ఏకంగా. ఇట్లా మొత్తం కూడా వీళ్ళు డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఎక్కడ డబ్బులు ఉన్నాయి వాడి మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. అసలు ప్రభుత్వానికి ఒక విధి విధానాలు, జనాల లైన్ మారుద్దాం, జనాల జీవితాలు మారుద్దాం, జనాలకి ఏదైనా చేద్దాం చేయడానికి గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. కానీ వీళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. వీళ్ళు సొంతంగా వీళ్ళు అకౌంట్స్ నిండిపోతున్నాయి. గవర్నమెంట్ అకౌంట్ ఏమో ఎండిపోతుంది, వీళ్ళ అకౌంట్స్ ఏమో నిండిపోతున్నాయి. ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరికి దోచింది వాళ్ళు, ఎవరికి ఏడ కనిపిస్తే ఆ భూములు పోటీ పడుతున్నారు అన్నమాట. తెలంగాణలో దోచుకోనికి పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది వస్తున్న ఆరోపణలు చూస్తే. అసలు గవర్నమెంట్కి ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా? ఇన్ని ఆరోపణలు వస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు మీద కేసు అయితే దౌర్జన్యం చేస్తే కోర్టు దబ్బట్టింది. కోర్టు వీళ్ళు ఏదో గోడ గులగొట్టినరో ఆ గోడ కట్టమని చెప్పింది. అన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలా వద్దా? చెయ్యాలి. ఒక మంత్రి బిడ్డే రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేస్తే రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా స్పందించలేదు. శుద్ధపూస మాటలు మాట్లాడతాడు. ఎవరైనా నన్ను ఒక మాట అంటే నేను మాట్లాడనా? నన్ను ఓ మాట అన్నాడు ఒక ఆయన, నేను దానికి రెస్పాండ్ అయితేనా కాదా? ఆయన ముఖ్యమంత్రి, మళ్ళా ఆయన ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్లో పనిచేసేది ఆమె బిడ్డే మాట్లాడితే కూడా ఇట్లా దులుపుకొని పోతాడు ఆ ముఖ్యమంత్రి. రాజీనామా చేయాలి. నిజంగా దాన్ని కూడా సెన్సిటివ్ పాలిటిక్స్ అయితే రాజీనామా చేయాలి. ఇంకా ఎంతమంది మంత్రులు, కోమరెడ్డి వెంకటరెడ్డి ఏంది, మిగతా వాళ్ళు ఏంది, ఎంతమంది మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి, జూపల్లి కృష్ణారావు ఏంది, మొత్తం లోపి ఊడ్చుకొని తాగినమంటారు. అట్లా లోపి ఊడ్చుకొని చేస్తున్నారు. అంతకుముందు గవర్నమెంట్లో ఏం జరిగిందో తెలియదు. అంతకుముందు గవర్నమెంట్లో ఏం జరిగిందో ఈ గవర్నమెంట్ బయట పెడితే తెలుస్తుంది. అంటే ఓపెన్గా అయితే ఎక్కడ కనబడలేదు. ఎవరో భూములు కబ్జా చేస్తున్నట్లుగా, భూములు వేసేస్తున్నట్లుగా ఇంత ఓపెన్గా అయితే మనకు కనబడలేదు. ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినారో అవన్నీ బయట పెడితే మనలాంటి వాళ్ళకి అందరికి తెలుస్తుంది. కానీ గవర్నమెంట్ అది కూడా చేయలేకపోయింది. కానీ వీళ్ళు చేసేది అయితే మొత్తం చౌరస్తాలనే కదా, రోడ్డు మీదనే. సర్కారు మొత్తం రోడ్డు మీద, భూములు దీని మీదే ఉన్నారు. మొత్తం డబ్బులు. అంటే మీకేమో ఆశ ఉంటుంది, తెలంగాణ జనానికి ఆశ ఉండదా? మీరే కదా హామీలు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, 20 మీరు ఇచ్చే చాలా చిన్నది. వీళ్ళు మొత్తం వీళ్ళ పనులన్నీ పెద్దల కోసం చేస్తున్నారు. పెద్దలు లబ్ధి పొందుతారు. ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు కూడా వీళ్ళు ఇస్తున్న హిల్2 పాలసీలో కూడా పెద్ద వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ పాలసీని. మంచిగానే ఉంది, ఎందుకంటే 30 లక్షలు పెడితే 4 కోట్ల భూమి వస్తుంది. పేదోళ్ళు ఏం తెలుసా, అంటే కిరాయికి నడిపించే ఇండస్ట్రియలిస్టులు, ఎక్కడో లీజు తీసుకొని ప్రైవేట్తో లీజు తీసుకొని నడిపే పరిశ్రమలు ఉంటాయి, కర్మాగారాలు, వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు. ఏంది ఇప్పుడు ఆ ఓనర్ ఏం చేస్తుండు, అదంతా మేము డెవలప్మెంట్ చేస్తాం, ఈ ల్యాండ్ అమ్మేసుకుంటాం, ఇంకా మీరు ఖాళీ చేయాలని చెప్తుండు ఆ కిరాయి ఉన్న వాళ్ళకు. చిన్న పరిశ్రమలు వాళ్ళందరినీ అవుటర్ రింగ్ రోడ్ పోమంటున్నారు. ఏడు పోవాలి, వాళ్ళు పనిచేసే ఉద్యోగులు దొరకరు. ప్లస్ వాళ్ళకి అక్కడ పోయి మళ్ళీ లీజు ఏడు తీసుకోవాలనో ఎవరు ఇస్తారో తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఇక్కడ 30% 30 లక్షలు కట్టి 4 కోట్ల భూమిని దొబ్బేస్తారో వాళ్ళకే మళ్ళీ అక్కడ ఇస్తారు, ఇండస్ట్రియలిస్ట్కి మళ్ళీ ల్యాండ్ ఇస్తారు. మళ్ళీ అది వాళ్ళదే, ఇది వాళ్ళదే. మధ్యలో పేదోళ్ళు ఎవరైతే దాంట్లో పనిచేస్తున్న కార్మికులు అవుట్, ఆ చిన్న ఇండస్ట్రీస్ నడిపించే వాళ్ళు అవుట్, వాళ్ళు ఏం చేయాలో తెలియదు, అందుకే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇట్లా ప్రతి విషయంలో హైడ్రా, పేదలు బలైపోయినారు, పెద్దలు మంచిగా ఉన్నారు. ఇక ఏ ఎపిసోడ్ అని తీసుకోండి, పెద్దలు మంచిగా ఉంటారు, పేదలను టార్గెట్ చేసింది గవర్నమెంట్. వాళ్ళు మంచిగా ఉంటారు, మినిస్టర్స్ మంచిగా ఉంటారు, ముఖ్యమంత్రి మంచిగా ఉంటారు, మంచిగా 3 పువ్వులు 6 కాయలు వాళ్ళ దందాలు మొత్తం నడుస్తాయి, అంత మంచిగా నడిపిస్తున్నారు. కానీ ఇది తెలంగాణ జనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా సరే సంక్షేమం అభివృద్ధి చేయాలి. వీళ్ళు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. మరి ఏం జరుగుతుంది, వాళ్ళ సంక్షేమం వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చూసుకుంటున్నారు. మరి జనాల అభివృద్ధి ఎవరు చేయాలి, జనాల సంక్షేమం ఎవరు చేయాలి? ఇది తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్లో మొత్తం ఈ అప్పుల చుట్టూ, మొత్తం ఈ డబ్బుల చుట్టూ ఎందుకు తిరుగుతుంది అనేది ఆలోచించాలి. ఎందుకు భూముల చుట్టే తిరుగుతుంది? ఇప్పుడు పరిపాలన ప్రజల చుట్టూ ఎందుకు తిరుగుతుందో అర్థం చేసుకోవాలి జనం. ప్రజల చుట్టూ కాకుండా భూముల చుట్టూ, కబ్జాల చుట్టూ, వీటి చుట్టూ ఎందుకు తిరుగుతుంది? వాళ్ళు వీళ్ళు ఆరోపణ చేస్తారు కాదు, ఓపెన్గా. ఇప్పుడు పోలీస్ కేసే బుక్ అయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పేరు మీద. ఏకంగా పోలీసులు చాలా ఇబ్బందుల మధ్య కేసు బుక్ చేసిర్రు. అవినాష్ మహాంతి అని సైబరాబాద్ సిపి ఉంటారు, ఆయన ట్రాన్స్ఫర్ చేయమని పట్టుబడితే ఆ పొలిటికల్ గేమ్లో రేవంత్ రెడ్డి కోపం వచ్చినట్టుంది. నాకు తెలియకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు పంపించిన కబ్జా కోసం అని చెప్పి ఆ కేసుని ఇరికిచ్చిండ్రు. లేకపోతే అది కూడా బయటపడేది కాదు. ఓలా రేవంత్ రెడ్డి కనుక చెప్పి చేసింటే రేవంత్ రెడ్డి దాంట్లో పార్ట్నర్ అయ్యింది, ఈ కేసు కూడా అయ్యేది కాదు, ఉత్తనే పోతుండే. ఇట్లా మొత్తం ఎక్కడ చూసినా భూములు, గొడవలు. మినిస్టర్లు ఈ మధ్యకాలంలో ఎంతమంది ఎక్కడెక్కడ భూములు కొంటారు తెలుసా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ గొడవ చేసిండు దానికన్నా ముందర పోతే 12 ఎకరాలు, దానికన్నా ముందు పోతే 12 ఎకరాలు ఉన్నాండి. మధ్య ఎవరో చెప్తున్నారు, పేపర్లో పెట్టినారు వాట్సాప్లో. ఎక్కడ మన కీసర్ ఏరియాలో ఒక మహిళా మంత్రి ఉన్నదండి ఈ మధ్య.
ఎకరా 100 కోట్లు 3 కోట్ల 3 ఎకరాలకు ఉన్నదంట. ఎక్కడి నుంచి వస్తాయి? కొనొద్దా అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ జీతం ఎంత? వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్న పైసలు? కోట్లు కోట్లు పెట్టి భూములు కొనేంత పైసలు, భూములు కొట్టేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ ప్రజలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి అంటారుగా, మాకు ధైర్యం ఇస్తే నేను ఢిల్లీతో కొట్లాడతాను. వాళ్ళకి ధైర్యం ఇస్తే వాళ్ళు ఈ పని చేస్తారు. జనాలను కొల్లగొట్టి వాళ్ళు దాచుకుంటున్నారు. ఇది తెలంగాణ జనం గమనించాల్సింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.